చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. నేడు ఢిల్లీకి చంద్రబాబు పయనం. 2 రోజుల పాటు హస్తినలో పర్యటన, కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు, పలు కార్యక్రమాలతో 2 రోజుల పాటు ముఖ్యమంత్రి బిజీ. పాలసీ తప్పొద్దు, నాణ్యత తగ్గొద్దు అన్నారు ముఖ్యమంత్రి. మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. అబ్కారీ శాఖపై నిర్వహించిన సమీక్షలో అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని అధికారులకు తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా విక్రయాలు జరగడానికి వీల్లేదని హెచ్చరించారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూడాలని స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ మైక్రో బ్రూవరీలను అనుమతించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ ను గాడిన పెడదామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజకీయాల కోసమే గత ప్రభుత్వం ఫైబర్ నెట్ ను నాశనం చేసింది. వైసీపీ నిర్వాహకంతో 8,70,000 నుంచి 4,50,000 పడిపోయిన కనెక్షన్లు. ఫైబర్ నెట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నియమించి నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి. కొత్త విధానాలు అమలు చేసి కనెక్షన్లు పెంచాలని ఆదేశించారు చంద్రబాబు. భారత్ నెట్ కార్యక్రమంతో ఫైబర్ నెట్ అనుసంధానానికి సీఎం ఆమోదం. టెక్ రాజధానిగా అమరావతి అభివృద్ధిలో కీలక మైలురాయి. బిట్స్ AI+ క్యాంపస్ పై మంత్రి లోకేష్ హర్షం. ఆదిత్య బిర్లాకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి. రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు. నీట్, JEE అడ్వాన్స్డ్ ర్యాంకర్లకు మంత్రి లోకేష్ అభినందనలు. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతి రాజు గారు. రాజరికపు పోకడలకు ఆయన ఎప్పుడూ దూరం. నిరాడంబరత, ముక్కుసుడితనం ఆయన ప్రత్యేకం. పైరవేలకు ఆమడ దూరం అశోక్ గజపతి రాజు. రాష్ట్రానికి గర్వకారణం సీఎం చంద్రబాబు అభినందనలు. గవర్నర్ పదవికే వన్నె తెస్తారు మంత్రి లోకేష్ అభినందనలు. ఇక స్వచ్ఛత అవార్డులు. స్వచ్ఛాంధ్ర సాధనకు స్థానిక సంస్థల మధ్య పోటీ. నెట్ జీరో వేస్ట్ లక్ష్యంగా సర్క్యులర్ ఎకానమీ కింద వచ్చే యూనిట్లకు ప్రోత్సాహాలు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష. ముందు హెచ్చరికలు, వినకుంటే పెనాల్టీల మోతే అన్నారు చంద్రబాబు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై సీఎం దిశానిర్దేశం. నేరాల కట్టడికి అనుమానితులపై నిఘా పెట్టండి. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సాంకేతికత అందించడమే కాదు, అర్థమయ్యేలా చెప్పాలి. ఆర్టీజీఎస్ డేటానే అన్ని శాఖలకు ప్రామాణికం. ఆర్టీజీఎస్ పై సమీక్షలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. ఇది ఏపీకి AI వరం. బిర్లా AI+ క్యాంపస్ ప్రకటనపై చంద్రబాబు కృతజ్ఞతలు. ఉన్నత విద్యపై సాహసోపేత అడుగులంటూ ప్రశంసలు. సామాన్యులకు డ్రోన్ సేవలు. సేద్యం సహా వివిధ రంగాలకు అందించేలా పోర్టల్. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విద్యారంగంపై సాక్షి విషపు రాతలు. జగన్ విషాన్ని నారావారిపై చిమ్మిన వర్దెల్లి మురళి కుతంత్రం. ఎపిసోడ్ నెంబర్ 25 13/7/2025 అవినీతి విషపత్రిక సాక్షి ఎడిట్ పేజీలో విద్యారంగంపై విషపు చూపు అనే శీర్షికతో సాక్షి ఉద్యోగి వర్దెల్లి మురళి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులపై ఒక భారీ వ్యాసంలో విషం చిమ్మారు. ఎవరిది విషమో, ఎవరిది విజ్ఞానమో తెలియజేసే సమగ్ర పట్టిక. మంగళగిరి రోడ్లపై 100 రోజుల ఛాలెంజ్ అన్నారు మంత్రి నారా లోకేష్. గుంతలు లేని రోడ్ల నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. చెత్త తరలింపు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు అధునాతన వాహనాలు లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్. మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని అధికారులకు తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా విక్రయాలు జరగడానికి వీల్లేదని హెచ్చరించారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్ల విక్రయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయని, తద్వారా ప్రజల ఆరోగ్యం పాడైందని చంద్రబాబు గుర్తు చేశారు. నకిలీ మద్యం బ్రాండ్ల కారణంగా ట్రేడ్ డైవర్ట్ అయిందని, తద్వారా రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని సీఎం అన్నారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందన్నారు. 2014 నుంచి 2019 మధ్య అమలైన మద్యం పాలసీ ఎలా ఉంది, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానంపై అధ్యయనం చేసి నివేదికలు ప్రజల ముందుంచాలని సీఎం స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన నూతన మద్యం పాలసీతో ఏపీ రెవెన్యూ పెరిగిందని స్పష్టం చేశారు. గతంలో పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన ఆదాయం ఇప్పుడు రికవరీ వచ్చిందన్నారు. గతంలో బ్రాండ్ల కారణంగా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడ్డారని,
ప్రజారోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడిందని గుర్తు చేశారు. అలాగే స్వార్థం కోసం గత పాలకులు తెచ్చిన సొంత బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయన్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని సీఎం చంద్రబాబు కోరారు. గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంతవరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాసి రకమైన బ్రాండ్లు ఇంకా ఏమైనా మార్కెట్లో కొనసాగుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. గతంలో విస్తృత స్థాయిలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు నూతన పాలసీ అమలుతో పూర్తిగా తగ్గినట్టు అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం అన్ని ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గతంలో మార్కెట్లో 68% మేర అనామక బ్రాండ్లకు చెందిన మద్యమే అందుబాటులో ఉండేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నాసి రకం బ్రాండ్ల విక్రయం జరగకుండా చూస్తున్నామని సీఎంకు తెలియజేశారు. దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీ మార్కెట్ల కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ అమలు అనంతరం అబ్కారీ శాఖ చరిత్రలో తొలిసారి మద్యం ధరలు దిగివచ్చాయి. మద్యంపై గతంతో పోలిస్తే కనీసం 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధరలు తగ్గినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేద ప్రజల జేబులు కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరించకూడదు, దోపిడీ ఉండకూడదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు తగ్గించామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ఈ కారణంగా ప్రతి నెల కొనుగోలుదారులపై 116 కోట్ల రూపాయల మేర భారం తగ్గుతుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏపీలో విక్రయిస్తున్న టాప్ 30 బ్రాండ్ల మద్యం ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరోవైపు పర్మిట్ రూములను అనుమతించే అంశంపై కమిటీ అధ్యయనం చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. పర్మిట్ రూములు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతున్నారని, ఇది సమస్యలకు కారణం అవుతుందని అధికారులు వివరించారు. దీన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నా పూర్తిగా నివారించలేకపోతున్నామని, పర్మిట్ రూములు ఇచ్చి అక్కడి వరకే పరిమితం చేస్తే మంచిదని అధికారులు వివరించారు. అలాగే పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోనూ మైక్రో బ్రూవరీలను అనుమతించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అబ్కారీ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలు చేసి ట్రేస్ అండ్ ట్రాకింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిస్టిలరీల నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ వరకు, అలాగే దుకాణాల వరకు వాహనాల కదలికలపై రియల్ టైంలో ట్రాకింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జీపీఎస్ పరికరాల ద్వారా మానిటర్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే ఆన్లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని, డిజిటల్ లావాదేవీల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా చూడాలని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ దుకాణాలు ఉండడానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. డేటా అనలిటిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు దుకాణాల్లోని స్టాక్స్పై కూడా అంచనాకు రావాలని పేర్కొన్నారు. బెల్లపు ఊట, నాటుసారా తయారీ లాంటి వాటిపై డ్రోన్స్తో నియంత్రణ సాధించాలని స్పష్టం చేశారు.